పెళ్ళి చేసుకోవాలిరా. పెళ్ళి చేసుకుంటే మంచిది. పెళ్ళి చేసుకుంటే సొసైటీలో ఒక గౌరవం ఉంటుంది, నీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది, నిద్రపోతప్పుడు ఒక తోడు ఉంటుంది అని ముచ్చట్లు అన్నీ చెప్పారు. అందరు కలిసి నా గొంతు కోసారు. అరే పెళ్ళి చేసుకున్నాము, కొన్ని అవసరాలు ఉన్నాయిరా, 10,000 అప్పివంటే ఒక్కడు ఫోన్ లేపుతలేడు, మెసేజ్కి రిప్లై ఇస్తలేడు, వాట్సాప్లో 2 బ్లూటిక్లు వస్తున్నాయి, అయినా నవ్వులు పంపిస్తూ నన్ను నవ్వుల పాలు చేసిరా మీరందరూ పెళ్ళికి ఎంకరేజ్ చేసి. ఇది క్షమించరాని నేరము, ఘోరము, మహాపాపం. మీరందరూ దావత్కు పోయి తిన్నప్పుడు 3 రోజులు మోషన్ కావాలి ఒక్కొక్కరికి, అంత పాపం దక్కుతుందిరా నాది మీకు. నా మటుకేదో నేను భద్రంగా బతుకుతుంటే జాగ్రత్తగా 2 బీర్లు, ఒక బిర్యానీలా హాయిగా బతుకుతుంటే పెళ్ళి చేసుకొని నా గొంతు కోసిర్రా మీరు. అరే బయటికి పోతున్నామంటే ఏడికి పోతున్నాం, బయట ఉన్నా అంటే ఏం చేస్తున్నాం, పలాన్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం. అరే నేను భార్యం చేసుకున్నా లేకపోతే ప్రశ్నలు వేసే మిషన్ చేసుకున్నారా? అసలు అర్థం కాదు నాకు. సబు ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఎ వైఫ్. సో ఏం చేస్తాం, అందరు కలిసి మోటివేషన్ చేసి రవి చెప్పి ఇప్పుడు దాన్ని అనుభవిస్తుంది ఎవరు, బాధపడుతుంది ఎవరు? అప్పుడన్నా రోజుకు 2 బిల్లు తాగితే అయిపోయేది. ఇప్పుడు ఎంత తాగుతున్నానో, ఎందుకు తాగుతున్నానో, ఎవరి కోసం తాగుతున్నానో అర్థం కాకుండా రా బాబు. దయచేసి మిగిలిన వారికి చెప్తున్నా, పెళ్ళి గురించి ఎవడు మోటివేషన్ చేసినా మనం మోటివ్ అవ్వద్దు. ఎందుకంటే దానివల్ల ఉపయోగం చాలా ఉంటే నష్టాలు రూపాయి ఉన్నాయి కాబట్టి. ఐఎమ్ సేయింగ్ విత్ మై ఎక్స్పీరియన్స్ గురు. అబ్బు మ్యారేజ్ సిస్టమ్ అనేది చాలా డేంజర్ ఉంది. అది మనకు మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, అంతా సజావుగానే జరిగినట్టు అనిపిస్తుంటుంది, కానీ ఏదో గుచ్చుకున్నట్టు ఉంటుంది. గుండెలో కావచ్చు, నెత్తి మీద కావచ్చు, కూర్చున్నప్పుడు కావచ్చు, ఇబ్బందులే ఉన్నాయి ఎక్కువ. నో.